వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మనం స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేస్తూ వచ్చాం. సో ఇప్పుడు మనం ఊప్స్ కాన్సెప్ట్ అదే స్టార్ట్ చేయబోతున్నాం. సో మనకు దానిలో క్లాస్ అని ఉంటుంది, ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది, తర్వాత అబ్స్ట్రాక్షన్ కావచ్చు, ఇన్హెరిటెన్స్ కావచ్చు, పాలిమార్ఫిజం కావచ్చు, ఎన్క్యాప్సులేషన్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ మనకు మెయిన్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి. సో ఇప్పుడైతే క్లాస్ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ఊప్స్ కాన్సెప్ట్ క్లాస్ అనేది మనం మెయిన్ పిల్లర్. సో ఇక్కడ క్లాస్ వచ్చేసరికి మనం దీనికి టెంప్లేట్ అంటాం. అదేవిధంగా క్లాస్ అనేది ఏంటి, ఒక బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. సో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి మనకి బ్లూ ప్రింట్ లాగా క్లాస్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఏదైనా ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకున్నా మనకి దానికి ఒక ప్లాన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏది బిల్డ్ చేయాలనుకున్నా మనకి ఏం తీసుకుంటాం, ఫస్ట్ ఒక ప్లాన్ ఉంటుంది, మనకు పేపర్ పైన ప్లాన్ ఉంటుంది, బ్లూ ప్రింట్ అంటాం దాన్ని. సో ఆ ప్లాన్ చూస్తే యాస్టీస్ మళ్ళీ మనం ఏం చేస్తాం, ఏదో ఒకటి కట్టుకుంటాం, ఇల్లు కావచ్చు, ఏదైనా కూడా ఏదో ప్లాన్ వేసుకునే కదా మనం ఫస్ట్ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అనేది చూసుకుంటాం. ఓకేనా. సో అదేంటి మనకు ఇక్కడ క్లాస్ అనేది ఏంటి, ఈ ప్లాన్ మనకు ఏదైతే ప్లాన్ వేస్తున్నామో దాన్ని బ్లూ ప్రింట్ని మనం క్లాస్ అంటాం. ఓకేనా. సో ఏదైతే మనకు మొత్తం కట్టడం అయిపోయిందో, మొత్తం అది మనకు యాస్టీస్ వచ్చిందో అది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఫిజికల్ ఎంటిటీ. ఆబ్జెక్ట్ అనేది ఏంటి, ఫిజికల్ ఎంటిటీ. సో ఇక్కడ మనకు చూస్తే మనం ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ చూడండి, క్లాస్ అనేది ఏం చెప్తున్నాను, క్లాస్ అనేది బ్లూ ప్రింట్, ఆబ్జెక్ట్ అనేది మనకు క్లాస్ తోటి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. క్లాస్ అనేది మనకు బ్లూ ప్రింట్ లాగా యూజ్ అవుతుంది ఫర్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూడండి నేను ఏం చెప్పాను, కార్. సో ఇక్కడ కార్. సో మనకేంటి BMW కావచ్చు, లంబోర్గిని, ఇంకోటి ఏం తీసుకున్నాం మనం, ఫెరారీ. ఓకే. సో మనం నార్మల్గా ఇది కార్ అనేది ఏంటి, ఇక్కడ క్లాస్, ఇది ఆబ్జెక్ట్. అంటే ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్లు అనేది ఉండొచ్చు అండి, ఆబ్జెక్ట్ ఎన్నైనా రాసుకోవచ్చు, ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది. సో ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మీరు రాసుకోవచ్చు, ఒక ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు క్లాస్కి. సో మనకి ఇక్కడ క్లాస్ అనేది ఏం చెప్తున్నాను, బ్లూ ప్రింట్ లాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు క్లాస్. సో కార్ మనకు క్లాస్ అనేది, కార్ అనేది ఏంటో క్లాస్ లాగా. ఇక్కడ BMW, లంబోర్గిని, ఫెరారీ, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ లాగా. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక కారు డిజైన్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఒక పేపర్ మీద కావచ్చు ఇక్కడ డిజైన్ చేస్తారు, మా కార్ ఇలా ఉండాలి, మన కంపెనీ కార్ ఈ విధంగా ఉండాలి. ఒక బ్లూ ప్రింట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకేనా. బ్లూ ప్రింట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది ఆల్రెడీ. సో అది ఏమవుతుంది, క్లాస్. ఓకేనా. సో మరి BMWలో ఉన్నది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర బ్లూ ప్రింట్ ఉంటుంది, ఈ మోడల్ కార్ నాకు ఈ విధంగా ఉండాలని వాళ్ళకు ఫస్ట్ డిజైన్ చేసుకుంటారు. ఆ డిజైన్ అనేది ముందే వాళ్ళ దగ్గర ఉంటుంది బ్లూ ప్రింట్ లాగా. సో అప్పుడు ఏమవుతుంది, ఆ కార్ అనేది మనకు ఆ విధంగా మళ్ళీ తయారు చేసుకుంటారు. అదేమవుతుంది, అది ఆబ్జెక్ట్ అవుతుంది. సో కార్ బ్లూ ప్రింట్ లాగా వచ్చిందా లేదా చెక్ చేసుకుంటారు మొత్తం అయిపోయిన తర్వాత, అదొక ఆబ్జెక్ట్. సో ఇక్కడ మన కార్ అనేది నార్మల్గా మనం ఏంటి, జస్ట్ ఇది క్లాస్. మనకు BMW కానీ, లంబోర్గిని కానీ, ఫెరారీ కానీ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అండి. సో మీరు ఎన్నైనా ఆబ్జెక్ట్స్ రాసుకోవచ్చు, ఎన్నైనా క్లాస్కి ఎన్నైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి క్లాస్ BMW, లంబోర్గిని, ఫెరారీ. అదేవిధంగా మొబైల్ వచ్చేసరికి మనకేంటి, శాంసంగ్, యాపిల్, రెడ్మీ. సో ఈ శాంసంగ్, యాపిల్, రెడ్మీ అంటే ఆబ్జెక్ట్స్. సో ఇవేంటి, మొబైల్ అనేది ఏంటి మనకు ఒక క్లాస్ లాగా. ఓకేనా. అదేవిధంగా బైక్స్కి వచ్చేసరికి బైక్ అనేది ఏంటి, ఇక్కడ క్లాస్. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్, జావా, RX100, R15 ఈ విధంగా అన్ని కూడా ఏంటి, ఇవి ఆబ్జెక్ట్స్. సో మనకు ఆబ్జెక్ట్స్ అనేవి మనకు ఏంటి, మనకి ఇది ఫస్ట్ బ్లూ ప్రింట్ ఉంటుంది, ఆ బ్లూ ప్రింట్ ద్వారా మనకు ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అర్థమవుతుందా. సో మనకు ఏదైనా తీసుకోండి, ఇప్పుడు మనకు ఫోన్ వాళ్ళు కూడా ఒక డిజైన్ చేస్తారు. ఇప్పుడు యాపిల్ వాళ్ళే ఉన్నారు. సో మనకు ఎప్పటికప్పుడు వాళ్ళు న్యూ ఫోన్ లాంచ్ చేస్తూనే ఉంటారు, కొత్త డిజైన్ తోటి పేరు మార్చుతూ 15 Pro, 16 Pro ఈ విధంగా మార్చుతూ మనకు ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళు బ్లూ ప్రింట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఈ విధంగానే ఉండాలి, ఈ విధంగానే చెయ్యాలి అనే ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ విధంగా మన ఫోన్ వాళ్ళు తయారు చేసుకుంటారు. సో ఆ బ్లూ ప్రింట్ అనేది ఏంటి, ఇక్కడ మనకు ఉన్నది ఫస్ట్ మొబైల్ ఫోన్ యాపిల్ వాళ్ళ దగ్గర, అది క్లాసు. ఇక్కడ మనకు అన్ని మళ్ళీ తయారైపోయిన తర్వాత అదే మన ఫోన్ రెడీ అవుతుంది, అది ఆబ్జెక్ట్. ఓకేనా. సో ఆ విధంగా మనకు కార్, ఇక్కడ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అనేది మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కార్ అంటేనేమో క్లాసు, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్, మొబైల్ కావచ్చు, బైక్ కావచ్చు. అదేవిధంగా మనకు లైక్ ఏంటి, స్టూడెంట్. నేను స్టూడెంట్ అనేది ఏంటి, స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్. ఓకేనా, క్లాస్. అదేవిధంగా వాళ్ళ నేమ్స్, ఇప్పుడు సపోజ్ మనకు కిరణ్, పృథ్వీ, రాజు, ఈ విధంగా మనకి ఇవన్నీ ఏంటి, ఆబ్జెక్ట్స్. స్టూడెంట్ అనేది ఏంటి, క్లాస్.
ఇవన్నీ కూడా ఏంటి ఒకటి ఆబ్జెక్ట్ అండి. ఓకేనా? సో ఈ విధంగా మనకు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. సో మరి ఇప్పుడు మనం క్లాస్ యొక్క సింటాక్స్ చూద్దాం, ఏ విధంగా రాయాలి. ఓకేనా? సో ఇక్కడ క్లాస్ యొక్క సింటాక్స్ మనం ఏ విధంగా అయితే మనం ఫంక్షన్ రాసినప్పుడు డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసాము, డిఎఫ్ ఏ విధంగా డెఫ్ అయితే యూజ్ చేసామో ఇక్కడ మాత్రం మన క్లాస్ దగ్గర క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఫస్ట్ క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసిన తర్వాత క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ మీరు ఏదో ఒక నేమ్ రాసుకొని పారెంథసిస్ కోలన్ ఇచ్చుకోవాలి. అప్పుడు మనకు క్లాస్ యొక్క డెఫినేషన్ అవుతుంది. ఓకేనా? సో క్లాస్ యొక్క డెఫినేషన్ అవుతుంది. ఇది క్లాస్ కీవర్డ్ యూజ్ చేసి తర్వాత క్లాస్ నేమ్ పారెంథసిస్ కోలన్ ఇస్తే క్లాస్ డెఫినేషన్ అవుతుంది. తర్వాత ఇక్కడ క్లాస్ బాడీ ఏదైనా రాసుకోవచ్చు. మెథడ్స్ ఇక్కడ మనం ఫంక్షన్స్ ని మెథడ్ అని రాస్తామండి. సో ఫంక్షన్స్ ని మెథడ్ అని పిలవాలి ఇక్కడ. ఓకేనా? సో ఎక్కడైనా మీరు డెఫ్ అనేది రాసి మనం ఫంక్షన్ అనేది కూడా ఇక్కడ మనం మెథడ్స్ అనాలి. సో ఇక్కడ మనం చూడండి క్లాస్ బాడీలో మనం మెథడ్స్ రాసుకోవచ్చు, వేరియబుల్స్ రాసుకోవచ్చు, కంట్రోల్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు, లూపింగ్ స్టేట్మెంట్ ఏదైనా కూడా మనం ఇక్కడ మన ఇంకో క్లాస్ కూడా రాసుకోవచ్చు. సో ఒక క్లాస్ లో మనం ఇవన్నీ కూడా రాసుకోవచ్చు. ఇది క్లాస్ బాడీ. ఓకేనా? సో ఈ విధంగా మన సింటాక్స్ అయితే ఉండాలి. క్లాస్ అనే కీవర్డ్ తోటి ఈ విధంగా క్లాస్ నేమ్ రాసి పారెంథసిస్ కోలన్ ఈ విధంగా రాసుకోవాలి. అదేవిధంగా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే క్లాస్ కి మెమొరీ అనేది అలకేట్ చేయబడుతుంది. మనం ఫస్ట్ అండ్ షుడ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఆబ్జెక్ట్ నేమ్ యూజ్ చేసుకొని, ఓకేనా, ఆబ్జెక్ట్ నేమ్ యూజ్ చేసుకొని మనం మెథడ్స్ ని కావచ్చు, వేరియబుల్స్ ని కావచ్చు, ఇవన్నిటిని కూడా యాక్సెస్ చేసుకుంటాం. సో అన్ని కూడా మనం ప్రాక్టికల్ గా చూస్తామండి. ఓకే, సో మనకి ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇక్కడ బ్లూ ప్రింట్ టెంప్లెట్ ఆఫ్ బ్లూ ప్రింట్ మనకి ఏంటి, క్లాస్ అనేది ఒక టెంప్లెట్ లాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. సో ఒక బ్లూ ప్రింట్ ఇది ప్లాన్, మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక ప్లాన్ వేసుకుంటున్నాం ముందే. సో ఆ విధంగా ఆ ప్లానింగ్ ఏంటి మన క్లాస్ మనం ఆల్రెడీ వేసుకుంటున్నాం కదా. అదేవిధంగా మనం ఎప్పుడైతే బిల్డింగ్ కంట్రోల్ అయిపోతుందో అదేంటి ఒక ఆబ్జెక్ట్. సో ఆ విధంగా మనకు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి తెలియాలి. మస్ట్ అండ్ షుడ్ మనకు మీకు, ఎందుకంటే ఇప్పుడు మన మూవ్స్ కాన్సెప్ట్ మస్ట్ అండ్ షుడ్ ఏంటి, క్లాస్ ప్రతి దాంట్లో మనం క్లాస్ క్రియేట్ చేసుకుంటాం. అదేవిధంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆబ్జెక్ట్ కంపల్సరీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే మన క్లాస్ కి మెమరీ అనేది అలొకేషన్ జరుగుతుంది. కాబట్టి మనం ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుని అప్పుడు మనం యాక్సెస్ చేసుకుంటాం అన్ని కూడా. సో మెథడ్స్ ని కావచ్చు, వేరియబుల్స్ ని కావచ్చు, అన్ని కూడా మనం యాక్సెస్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్ చూస్తాం. మీరు ఇంకా పైథాన్ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ మీకు డెమో లింక్ ఇస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఒక మీకు టీమ్ యొక్క నంబర్ కూడా ఉంటుంది కింద కామెంట్ సెక్షన్ లో, ఒకసారి నంబర్ చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్గా మనం క్లాస్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ గురించి చూద్దామండి. సో ఆబ్జెక్ట్ అనేది ఏంటి, మనకు ఒక ఫిజికల్ ఎంటిటీ. సో ఆబ్జెక్ట్ ఏమంటాం, ఒక ఫిజికల్ ఎంటిటీ. అదేవిధంగా ద ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. సో మనం ఏంటి, క్లాస్ ద్వారానే కదా మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మన క్లాస్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, టెంప్లెట్ ఆర్ బ్లూ ప్రింట్ లాగా యూజ్ అవుతుంది. సో మరి క్లాస్ అనేది, మరి ఆబ్జెక్ట్ అనేది ఏంటి, ద ఆబ్జెక్ట్ ఈజ్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. సో అక్కడ నుంచి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనకేమవుతుంది, క్లాస్ ద్వారానే కదా క్లాస్ ఉన్న తర్వాత మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. అందుకోసమే ద ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ అంటాం. సో అదేవిధంగా వి కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్. ఎన్నైనా మనం ఒక క్లాస్కి ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. ఓకేనా? సో ఆబ్జెక్ట్ అనేది ఫిజికల్ ఎంటిటీ. అదేవిధంగా మనం ఎన్ని అయినా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయబడుతుంది. సో మనం డిస్కస్ చేసాం ఏంటి, కార్ అంటే మనం ఏమిటి, లంబోర్గిని, అదేవిధంగా ఫెరారీ, టాటా, ఏదైనా మనం రాసుకున్నామా లేదా, ఇవన్నీ ఏంటి ఆబ్జెక్ట్స్ వచ్చాయి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మనం చూడండి. సో ఇప్పుడు నార్మల్గా ఇలా తీసుకున్నా కూడా మనం క్లాస్, మన స్కూల్లో కూడా ఒక క్లాస్ అనేది క్లాస్. సో దానిలో ఉండే స్టూడెంట్స్ అంతా ఏమవుతారు, మనకు ఆబ్జెక్ట్స్ అవుతారు. ఓకేనా? ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. సో ఆబ్జెక్ట్స్ ఆ విధంగా. నెక్స్ట్ మనం ఇక్కడ మెమొరీ ఈజ్ అలొకేటెడ్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్. క్లాస్కి మనకు మెమొరీ అనేది ఎప్పుడు అలొకేట్ అవుతుందంటే, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు మాత్రమే మెమొరీ అనేది అలొకేషన్ జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సో మరి ఇప్పుడు సింటాక్స్ చూస్తే మనకి ఏ విధంగా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామంటే, ఆబ్జెక్ట్ నేమ్ రాసేసి, సో ఈ విధంగా ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఈ విధంగా పారెంథసిస్ రాస్తాం. సో ఇక్కడ మనం ఏదైతే క్లాస్ నేమ్ తీసుకుంటామో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. సో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ ఇస్తే మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఆబ్జెక్ట్ ఏ విధంగా అయినా ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, ఇది సింటాక్స్. మనకు ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ పారెంథసిస్. సో అప్పుడు మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, యూజింగ్ ఆబ్జెక్ట్ వీ కెన్ యాక్సెస్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ ఆఫ్ ఎ క్లాస్. చూడండి, ఒక ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని మనం ఏం చేసుకోవచ్చు, మనకు మెథడ్ అండ్ వేరియబుల్స్ ఆఫ్ క్లాస్, ఒక క్లాస్ యొక్క మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ యాక్సెస్ చేస్తున్నాం. దేని ద్వారా, ఆబ్జెక్ట్ ద్వారా. యూజింగ్ ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తున్నాం, మెథడ్స్ అండ్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. సో మెథడ్స్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఫంక్షన్స్ అంటే ఇక్కడ మెథడ్స్ అని పిలవాలి. సో ఇక్కడ చూడండి సింటాక్స్,
ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ ఈ విధంగా ఇవ్వాలి. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ అని ఈ విధంగా ఇవ్వాలి. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ వేరియబుల్ అని ఈ విధంగా ఇవ్వాలి. సో ఇదంతా కూడా మనం ప్రాక్టికల్గా చూస్తాం. సో ఈ టెన్షన్ ఏం లేదు, మీకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. ప్రాక్టికల్గా చూసినప్పుడు ఏంటి ఆబ్జెక్ట్ అంటున్నాడు, ఏ విధంగా మెథడ్స్ అంటున్నాడు. మెథడ్ అంటే మీన్స్ డెఫ్, ఈ విధంగా డెఫ్ అని రాసి ఫంక్షన్ అండి. సో ఫంక్షన్ని మనం ఏమంటాం ఇక్కడ మెథడ్ అంటాం. సో ఇది అంతా కూడా ఆబ్జెక్ట్ అండి. సో ఆబ్జెక్ట్ గురించి మనం ఇందాక కూడా డిస్కస్ చేసాం క్లాస్లో చెప్పినప్పుడే. సో మనం ఏ విధంగా, అదే విధంగా మనకు ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే లైక్ ఏంటి, మనం ఇక్కడ చూడండి డాటా ఫంక్షన్ ఈ రెండింటిని కలిపి మనకు ఆబ్జెక్ట్ అంటాం. సో డాటా ఫంక్షన్ని కలిపి మనం ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా. సో ఇది ఒక ఆబ్జెక్ట్, డాటా ఫంక్షన్ కలిగి ఉన్నదాన్ని మనకు ఆబ్జెక్ట్ అంటాం. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ చూడండి క్లాస్ ఏ అని తీసుకున్నాను, దాని యొక్క బాడీ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏ విధంగా తీసుకున్నాను, వి అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. చూడండి వి అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఏని మనం ఈ క్లాస్ని ఇక్కడ రాసుకోవాలి. అర్థమవుతుందా. సో ఇక్కడ క్లాస్ ఏ పారంథసిస్ కోలన్ ఇచ్చాను. సో ఇక్కడ ఒక క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేసుకున్నాను, ఇది క్లాస్ డెఫినేషన్. ఇక్కడ క్లాస్ బాడీ రాస్తాం. క్లాస్ బాడీలో మీరు మెథడ్స్ రాసుకోవచ్చు, వేరియబుల్స్ రాసుకోవచ్చు, కంట్రోల్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు, లూపింగ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు, ఏదైనా ఇంకో క్లాస్ కూడా ఏదైనా రాసుకోవచ్చు. సో ఇక్కడ మరి నెక్స్ట్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను, వి అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని వి ఈక్వల్ టు ఏమని రాసుకున్నాను, ఇక్కడ క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ క్లాస్ గురించి అయితే చూసేసాం. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఒక డాటా అండ్ ఫంక్షన్స్ కలిపి మనం ఏమంటాం, మనం ఒక ఆబ్జెక్ట్ అంటాం. సో ఆబ్జెక్ట్ అనేది ఒక ఫిజికల్ ఎంటిటీ. సో దీని యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడే మనకు మెమరీ అనేది అలొకేషన్ జరుగుతుంది. సో ఆబ్జెక్టే మళ్ళీ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ అన్నా కూడా ఆబ్జెక్టే అండి. ఎక్కడైనా మీరు ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ అన్నా కూడా ఆబ్జెక్టే, గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా కూడా ఆబ్జెక్ట్ గురించి. సో ఈ విధంగా క్లాస్, ఈ విధంగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇది ఒక చూడండి, ఇక్కడ చూడండి నేను కావాలంటే ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఏం తీసుకున్నాను, వి అని తీసుకున్నాను. క్లాస్ నేమ్ ఏముంది, ఇక్కడ ఇది ఉంది, ఆ క్లాస్ నేమ్ ఇక్కడ రాసేసాను. సింపుల్గా ఈ విధంగా మనం ఓకేనా. క్లాస్ నేమ్ ఏ ఉంది, ఏ రాశాను, ఇక్కడ పారంథసిస్ పెట్టాలి. సో క్లాస్ నేమ్ పారంథసిస్. సో క్లాస్ నేమ్ ఏముంది, ఏ ఉంది, పారంథసిస్, క్లాస్ నేమ్ ఏ ఉంది, పారంథసిస్ పెట్టేయాలి చివరిగా. సో ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఇది మన క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి చూసేసాం కదా. సో మీరు ఇంకా పైథాన్ని ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఒక డెమో లింక్ ఇస్తున్నాడు, లేదా మన టీం వాళ్ళని ఇక్కడ కాంటాక్ట్ అది ఉంది కదా, వీళ్ళని కాంటాక్ట్ అయినా కూడా మొత్తం కూడా మీకు డెమో లింక్ పంపించేస్తారు. సో ఈ డెమో నచ్చితే మీరు జాయిన్ కావచ్చు. సో ఇది క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి. ఇప్పుడు మనం క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి ప్రాక్టికల్గా చేసి చూద్దాం రండి. మనం ఇప్పుడైతే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి ప్రాక్టికల్గా అయితే చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు న్యూ ఫైల్ అనేది తీసుకున్నాను. సో ఫైల్ నేమ్ వచ్చేసరికి క్లాస్ డెమో డాట్ పీవై అని తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూద్దాం. సో ఫస్ట్ మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం అవి రాస్తున్నాను. ఒకటి క్లాస్ గురించి, ఓకేనా, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, ఓకేనా. సో మన క్లాస్ అనేది ఏంటంటే ఇక్కడ క్లాస్ అనేది ఏంటి, క్లాస్ ఈజ్ బ్లూ ప్రింట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. క్లాస్ అనేది ఏంటి, బ్లూ ప్రింట్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఓకేనా. సో మన క్లాస్ అనేది ఎందుకోసం యూజ్ అవుతుంది, ఒక ప్లాన్ అండి. ఇప్పుడు మనం ఎలా అయితే ఒక బిల్డింగ్ కి మనం కట్టాలంటే ప్లాన్, అదే విధంగా ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించి క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్, ఓకేనా. సో ఆ విధంగా మనం క్లాస్ అనేది ఎందుకోసం యూజ్ అవుతుంది, క్లాస్ ఇస్ బ్లూ ప్రింట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, ఓకేనా. సో ఇది మనం అయితే నార్మల్ గా తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఒకటైతే చూపిస్తాను ఏ విధంగా క్లాస్ రాయాలో. ఒకటి ఫస్ట్ క్లాస్, క్లాస్ అనే కీవర్డ్ తీసుకున్నాను. సో స్టూడెంట్ అనే క్లాస్ నేమ్ తీసుకున్నాను, ఓకేనా. సో పారంథసిస్ కోలన్ ఇచ్చాను, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే నేమ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నేమ్ లో మనం సపోజ్ నేను ఇక్కడ పృథ్వీ అని ఇచ్చాను, ఓకేనా. సో పృథ్వీ అని ఇచ్చాను. సో ఇప్పుడు నార్మల్ గా నేను ఏం చేస్తున్నానంటే ఈ స్టూడెంట్ యొక్క రూల్ నంబర్ సపోజ్ రూల్ నంబర్ వచ్చేసరికి 15 అనుకుంటున్నాను. తర్వాత ఏజ్ ఏజ్ వచ్చేసరికి ఒక సపోజ్ ఒక 20 అనుకుంటున్నాను. అదేవిధంగా మార్క్స్ వచ్చేసరికి ఒక 9.5 ఆ విధంగా అనుకుంటున్నాను, ఓకేనా. సో మనం ఆటోమేటిక్ గా ఇది మనకు ఇది స్టాటిక్ లాంగ్వేజ్ కాదు కాబట్టి పైథాన్ అనేది మనకు అక్కడ ఇంటా ఫ్లోట్ అని మెన్షన్ చేసే అవసరం లేదు. మనకు తెలుసు ముందు నుంచే ఏంటి, ఆటోమేటిక్ గా మనం 15 ఇస్తున్నామంటే రూల్ నెంబర్ ఈక్వల్ అది ఇంటూ టైప్ అన్నట్టు, 20 ఇస్తున్నామంటే అది ఇంటూ టైప్ అన్నట్టు, 9.5 ఇస్తున్నామంటే ఏంటది లైక్ ఏంటి ఫ్లోట్ టైప్ అని, అది డైనమిక్ కాబట్టి మనకు ఇక్కడ మొత్తం పైథాన్ అనేది. సో మనం అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో ఇవన్నీ డిస్కస్ చేసేసాం. సో ఇది మనం నార్మల్ గా ఇచ్చేసాం. సో ఇప్పుడు మనం నార్మల్ గా ఏం చేద్దాం, ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాం. సో ఆబ్జెక్ట్ అదే విధంగా మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం లైక్ ఏంటి చూద్దాం, S1 ఈక్వల్ టు
స్టూడెంట్ క్లాస్ నేమ్ ఇస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే చేసుకున్నాను. ఓకేనా? సో ఫస్ట్ మనం చేసింది ఏంటి, ఇక్కడ కావాలంటే మీరు రాసుకోండి పక్కకు మీకు ఐడియా కోసం. సో క్రియేటింగ్ క్లాస్ అని ఆ విధంగా. ఓకే, సో ఇదేంటి మనకు క్రియేటింగ్ అనే ఆబ్జెక్ట్. క్రియేటింగ్ అనే ఆబ్జెక్ట్. ఓకేనా? క్రియేటింగ్ ఆబ్జెక్ట్. ఓకే, మనం సింగిల్ లైన్ కామెంట్ లో పెట్టాం. సో మనకు ఇవి ఐడియా ఉంది. ఓకే, సో ఇప్పుడు మరి వీటిని నేను ఎలా రాస్తున్నానంటే చూడండి, సింపుల్ గా మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ నేమ్ తో పాటు మనం యాక్సెస్ చేస్తాం. ఆబ్జెక్ట్ నేమ్ తోటి మీ మెథడ్ అయినా వేరియబుల్ అయినా యాక్సెస్ చేస్తాం. S1 అనేది ఆబ్జెక్ట్ డాట్ నేమ్. ఓకే, సో తర్వాత ప్రింట్ S1 డాట్ రూల్ నంబర్. S1 డాట్ రూల్ నంబర్. ఓకేనా? ప్రింట్ S1 డాట్ ఏజ్. ఓకే, సో S1 డాట్ ప్రింట్ S1 డాట్ ఇంకేముంది మనకు మార్క్స్. ఓకేనా? సో ఈ విధంగా తీసుకున్నాను. ఏం చేశాను, ఫస్ట్ ఒక క్లాస్ తీసుకున్నాను. క్లాస్ అనే కీవర్డ్ తోటి మనం ఏం చేస్తాం, క్లాస్ నేమ్ తీసుకొని ఇక్కడ పారాంథసిస్ క్లాస్ క్రియేటివ్ క్లాస్ అయిపోయింది. నేమ్, రూల్ నెంబర్, ఏజ్, మార్క్స్ ఇచ్చాను. తర్వాత ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ S1 అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు వాటిని నేను యాక్సెస్ చేసుకుంటాను ఏ విధంగా, బై యూజింగ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ నేమ్. చూడండి ఇక్కడ నేమ్, రూల్ నెంబర్, ఏజ్, మార్క్స్ వేరియబుల్ కదా. సో వాటిని నేను ఏ విధంగా యాక్సెస్ చేసుకున్నాను చూడండి, బై యూజింగ్ ఆబ్జెక్ట్. ఇది గుర్తు పెట్టుకోండి. సో ఈ విధంగా మనం అయితే చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, పృథ్వీ 15, 20, 95 ఈ విధంగా వచ్చాయా లేదు. సో ఈ విధంగా అయితే మీరు కూడా మనం ఆ క్లాస్ క్రియేట్ చేయొచ్చు. అదే విధంగా ఆబ్జెక్ట్ అనేది ఈ విధంగా మీరు క్రియేట్ చేస్తారు. ఓకే, సో ఇది ఒకటి అర్థమైపోయింది. ఇప్పుడు మనం నార్మల్ గా ఇంకా మనకి ఈ నార్మల్ గా డిస్కస్ చేద్దాం, ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వకూడదు. సో అవన్నీ కూడా డిస్కస్ చేస్తే మీకు కూడా ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ నేను ఒక క్లాస్ తీసుకుంటున్నాను. సపోజ్ పైథాన్ లైఫ్ అని తీసుకున్నాను. ఓకే, పైథాన్ లైఫ్ అని తీసుకున్నాను. సో పారెంథిసిస్ కోలన్ ఇవ్వాలి. ఓకే, చూడండి. సో ఇప్పుడు సపోజ్ A=సంథింగ్ 5 అని తీసుకున్నాను. సో ప్రింట్ ఏ. ఇప్పుడు ఏమొస్తుంది మనకు, అవుట్పుట్ వస్తుందా అంటే ఎస్, మనకు అవుట్పుట్ అయితే ఇప్పుడు వచ్చేసింది. సో చూడండి, ఓకేనా? సో క్లాస్ క్రియేట్ చేసుకున్నాం, మన దాంట్లో ఒకటి జస్ట్ వేరియబుల్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఒక మెథడ్ తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను, మెథడ్. ఇక్కడ ఫంక్షనే కానీ దీన్ని మెథడ్ అనాలి. ఓకే, అర్థమవుతుందా? డెఫ్ మనకేంటి కీవర్డ్ ఫంక్షన్ డెఫ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాను, అవుట్పుట్ అని తీసుకుంటున్నాను. సో పారెంథసిస్ కోలన్. ఓకేనా? సో మనకైతే ఇది ఐడియా ఉంది. సో ఇప్పుడు మనం నార్మల్ గా ఈ విధంగా ఒక మెథడ్ అయితే తీసుకున్నాం. మెథడ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సపోజ్ ఇక్కడ ప్రింట్ అని రాస్తున్నాం అనుకోండి. ప్రింట్ అని రాసాం. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ వస్తుందా అంటే చూడండి, మీరు ఎర్రర్ వస్తుందా మరి ఏం వస్తుందా మీరే చెప్పాలి. సో ఇక్కడ మనకి ఎలాంటిది కూడా రావట్లేదు. సో మనం చూడండి ఎలాంటిదైనా వచ్చిందా, సరే మీరు కావాలనుకుంటే ఆ ఫంక్షన్ మనం కాల్ చేసుకుందాం. సో ఆ ఫంక్షన్ ని కాల్ చేసుకుందామా. సో ఇక్కడ సపోజ్ అవుట్పుట్ అని రాస్తున్నాను. అవుట్పుట్ అని ఈ విధంగా రాశాను. సో ఇప్పుడు ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమన్నా వస్తుందా అంటే ఎర్రర్ వచ్చింది. ఏమన్నా వస్తుంది, ఏ ఇస్ నాట్ డిఫైన్డ్ సంథింగ్ వచ్చేసింది. ఏ ఇస్ నాట్ డిఫైన్డ్ అంటుంది చూడండి. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి చూసారా, మనం క్లాస్ లో ఇప్పుడు ఏదైతే రాసాం ఫంక్షన్ రాసుకున్నాం దాన్ని కాల్ చేసుకుంటాం. వస్తుందా అంటే రావట్లేదు, మరి ఏం చేయాలి. సో అప్పుడే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో అందుకోసమే మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీకు ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ చూడండి, ఫంక్షన్ రాస్తున్నాను. ఫంక్షన్ ఇక్కడ మెథడ్ అనాలి. సో ఇక్కడ మెథడ్ రాశాను. మెథడ్ రాసి ప్రింట్ చేసి మనం లైక్ అవుట్పుట్ దాకా నేను కాల్ చేసుకుంటున్నాను ఈ ఫంక్షన్, కానీ రావట్లేదు. సో ఇక్కడ ఏదో డిఫైన్ చేయట్లేదు, డిఫైన్ చేసి లేదంటుంది. మరి అందుకే మనం ఏం చేయాలి, ఇక్కడ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది మస్ట్ సైన్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు లైక్ ఏ విధంగా నేను క్రియేట్ చేసుకుంటాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ కంపల్సరీ మనం కరెంట్ క్లాస్ లో ఉన్న వాటి మెథడ్స్ ని కానీ వేరియబుల్స్ ని కానీ యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మనకు సెల్ఫ్ అనేది యూజ్ చేయాలి. సో కంపల్సరీ సెల్ఫ్ అనేది ఇవ్వండి. సో సెల్ఫ్ అనేది ఇచ్చాను తర్వాత. సో దాని ద్వారానే ప్రింట్ సెల్ఫ్ డాట్ ఏ. ఓకే, చూడండి ఇప్పుడు సెల్ఫ్ డాట్ ఏ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఏంటి ఒక ఆబ్జెక్ట్, B= పైథాన్ లైఫ్. ఓకేనా? సో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా ఇవ్వాలి క్లాస్ నేమ్. ఓకేనా? పైథాన్ లైఫ్ అని ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను.
సో ఇదేంటి క్లాస్ డెఫినేషన్. సో క్లాస్ డెఫినేషన్ ఇదేంటి ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఒక ఆబ్జెక్ట్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఆబ్జెక్ట్ నేమ్ తోటి మనం ఏం చేస్తున్నాం, మెథడ్ ని యాక్సెస్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ ని నేను యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను యాక్సెస్ చేసుకోవడానికి ఏంటి, సింపుల్ గా ఈ విధంగా బీ కూడా పైథాన్ లైఫ్ నుంచి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఈ విధంగా సింపుల్ గా యాక్సెస్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు చూడండి మనకు ఏమైనా వచ్చిందా అంటే ఇప్పుడు కూడా మనకు ఏ విధంగా కూడా రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఇది ఇవ్వలేదు, మెథడ్ ఇవ్వలేదు. మెథడ్ కాబట్టి మనం ఇవ్వాలి కదా. సో ఇప్పుడు చూడండి 5 అనేది వచ్చింది. సో 5 అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం ఏం చేసాం, ఒక మెథడ్ ని మనం బై యూజింగ్ ఆబ్జెక్టే మనం ఒక మెథడ్ ని యాక్సెస్ చేసాం. ఫస్ట్ ఏం చేసాం, నార్మల్ గా ఇలా ఫంక్షన్ ఇచ్చి కాల్ చేసాం, లైక్ మెథడ్ ఇచ్చి రాలేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్ ని కాల్ చేసుకున్నాను. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా మెథడ్ కాల్ చేసుకుంటే నాకు సింపుల్ గా ఇప్పుడు చూడండి 5 అనేది వచ్చిందా లేదా. సో ఈ విధంగా మనకైతే సింపుల్ గా వచ్చేసింది. ఓకే. సో మనం సెల్ఫ్ అనేది ఎందుకోసం రాస్తున్నాం, మన కరెంట్ ఏంటి, మన కరెంట్ క్లాస్ ఉన్న వాటి మెథడ్స్ ని కానీ వేరియబుల్స్ ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇది కావాలి. అదే విధంగా ఇప్పుడు నేను కావాలనుకుంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా నేను ఒక క్లాస్ కి క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సి ఈక్వల్ టు పైథాన్ లైఫ్ అని ఒక ఇంకో ఆబ్జెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలంటే జస్ట్ సి, మనం ఏ విధంగా సి డాట్ మెథడ్ ని యాక్సెస్ చేసుకుంటాం. ఓకేనా. సో ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుని మెథడ్స్ ని కానీ వేరియబుల్స్ కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం వేరియబుల్స్ ని యాక్సెస్ చేసుకున్నాం, ఇప్పుడు మెథడ్స్ ని యాక్సెస్ చేస్తున్నాం. ఓకేనా. సో ఈ విధంగా మనం ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో చూడండి ఇప్పుడు మనం సింపుల్ గా ఇవ్వండి 5 ఇవ్వండి 2 టైమ్స్ వచ్చింది. ఓకేనా. సో ఎన్నిసార్లు మీరు ఎన్ని ఆబ్జెక్ట్లను క్రియేట్ చేసుకుని మనం సేమ్ అదే యూజ్ చేస్తాం కాబట్టి 5 నాకు 2 టైమ్స్ వచ్చింది. ఓకే. ఇది క్లియర్. ఇంకా మీరు కావాలనుకుంటే డైరెక్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ప్రింట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ నేమ్ వేరియబుల్, వేరియబుల్ తోటి చూడండి, వేరియబుల్ డైరెక్ట్ ఈ విధంగా ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు 5 అని మనకు 3 టైమ్స్ వచ్చింది. ఓకేనా. సో ఈ విధంగా మీరు కూడా ఇది ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఒక క్లాస్ రాయండి, అదే విధంగా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోండి. ఆ విధంగా ఆబ్జెక్ట్ తో మెథడ్ ని యాక్సెస్ చేసుకోండి, ఆబ్జెక్ట్ తో వేరియబుల్ ని యాక్సెస్ చేసుకోండి. ఈ విధంగా మీరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేయండి. అదే విధంగా ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇది మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు ఏవో, మనకు ఆబ్జెక్ట్ అనేది ఏంటి, ఒక ఫిజికల్ ఎంటిటీ. అదే క్లాస్ అనేది ఏంటి, మనకు బ్లూ ప్రింట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. సో ఇది మనకు ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ గురించి మొత్తం డిస్కస్ చేసాం, అదే విధంగా ప్రాక్టీస్ చేసే. సో ఇప్పుడు మీకు ఫస్ట్ మీరైతే మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో మీరైతే ఎవరైతే ఊప్స్ కాన్సెప్ట్ కోసం ఎవరైతే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే పైథాన్ తెలుసుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అదే విధంగా మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.